హలో. హాయ్ రా నాన్న. నేనురా మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. అందరికీ గుడ్ ఈవినింగ్. ఎలక్షన్ డ్యూటీలు చేసి అలసిపోయి రిలాక్స్ అవుతున్న డివైఈఓ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ పోస్టులకి అప్లై చేసిన మీరందరూ మళ్ళీ కొంత నడుం బిగించి రేపు మే 25న జరగబోయే స్క్రీనింగ్ టెస్ట్లో విన్ అవ్వడానికి యాజ్ ఏ హిస్టరీ ఆఫీసర్గా కొన్ని సూచనలు మీకు ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీ అందరికీ తెలుసు, సాధారణంగా మ్యాక్సిమం డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టులకి ఎక్కువ టీచింగ్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళే అప్లై చేస్తారు. మ్యాక్సిమం ఎక్కువగా అంటే ఎక్కువ అంటే హై స్కూల్ మాస్టర్లు, స్కూల్ అసిస్టెంట్స్ ఎక్కువ మంది అప్లై చేస్తారు. మనకి వస్తున్న ఈ నోటిఫికేషన్కి స్పందించి సుమారు 28,000 అభ్యర్థులు అప్లై చేసి ఉన్నారు, పరీక్ష రాయబోతున్నారు అనేది మనకు దొరుకుతున్న అంశం. ఇందులో ఒక 1,700 మందిని మెయిన్స్కి సెలెక్ట్ చేసుకుంటారు. ఆ మెయిన్స్ ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వ కాలంలో జరుగుతుంది మెయిన్స్. అయితే ఎక్కువగా టీచింగ్ కమ్యూనిటీలో ఉన్నవాళ్ళు అత్యంత రాజభరణం అని చెప్పుకునే, రాజభరణం కాకపోతే రాజకిరీటం అని చెప్పుకునే జాబు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ జాబ్. ఆల్రెడీ మీరు చదివారు, మీరు అప్లై చేశారు, చదివారు. మధ్యలో ఎలక్షన్లు, ఆ డ్యూటీలు అవి ఇవి వచ్చినాయి. కాబట్టి ఈ వారం రోజులు మీరు రిలాక్స్ అవ్వకుండా కొంతలో కొంత చదివినది అంతా కాకపోయినా కొంతలో కొంత అయినా మీరు ఈ ప్రిపరేషన్ని కొద్దిగా కంటిన్యూ చేస్తారని నేను ఆశిస్తున్నాను. మీరు గమనించారా, మనం ఏ ఎగ్జామ్ రాసినా మనం చదివినవి అక్కడ 50% ఆన్సర్ చేస్తాం. మీరు గమనించారో లేదో, మనం చదివిని కేవలం 50% మాత్రమే మనం ఆన్సర్ చేస్తాం. మిగతా 50% మీరు స్కూళ్ళల్లో బోధిస్తున్నవి, అలానే 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9, 10 తరగతుల్లో ఎక్కువగా మిగతా ప్రశ్నలలో కవర్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా స్క్రీనింగ్ టెస్ట్ విషయానికి వచ్చేటప్పటికి డిఫరెంట్ సబ్జెక్టులు ఉంటాయి. కాబట్టి ఈరోజు నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఈ అవకాశాన్ని మీరు జారవిడ్చుకోవద్దు. ఎప్పుడో 2006లోనో 2007లోనో వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో 38 ఉద్యోగాలు ఎన్నో పడ్డాయి. అప్పుడు ఆ ఉద్యోగాల కొరకు అహిర్నిశలు శ్రమించారు. మన దగ్గరికి అప్పుడు ఆఫ్లైన్ కోచింగ్కి, మన హైదరాబాద్లో ఆఫ్లైన్ కోచింగ్కి మొత్తం హై స్కూల్ మాస్టర్లే వచ్చారు. ఆదిలాబాద్ నుంచి, చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు. అందులో మనం 16, 18 ఉద్యోగాలు కొట్టాం. ఫస్ట్ ర్యాంక్ కొట్టాం, సెకండ్ ర్యాంక్ కొట్టాం. ఫస్ట్ ర్యాంక్ కొట్టాం, సెకండ్ ర్యాంక్ కూడా కొట్టాం. దానికి ఉదాహరణే ఫస్ట్ ర్యాంక్ సుబ్బారెడ్డి గారు, ఇది మిడ్ డే మీల్స్ డైరెక్టర్, స్టేట్ డైరెక్టర్ మన సుబ్బారెడ్డి గారు. సెకండ్ ర్యాంక్ మన దేవానంద రెడ్డి సెకండ్ ర్యాంక్ కొట్టారు అప్పట్లో మన దగ్గర కోచింగ్ వచ్చి. ఇప్పుడు 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ డైరెక్టర్ మన దేవానంద రెడ్డి గారు. ఒక లెవెల్లో ఉన్నారు చూడండి. 2006, 2007లోనూ సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు స్టేట్ వైడ్ పోస్ట్లో ఉన్నారు. విద్యాశాఖను శాసించే పోస్ట్లో ఉన్నారు. అందువల్ల ముఖ్యంగా టీచర్లు, స్కూల్ అసిస్టెంట్లు ఎక్కువగా మీ అందరి కమ్యూనిటీకి చెందిన ఇది హైలీ పోస్ట్ కాబట్టి, ఒక మంచి అవకాశం వచ్చింది కాబట్టి, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మీరు అప్లై చేసి ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదలొద్దు. సాధారణంగా మనకి ఎలా ఉంటుందంటే, గవర్నమెంట్ ఎంప్లాయీస్గా నెల శాలరీ వస్తుంది కదా, ఇంకా చాలే అబ్బా, ఇంకేం ప్రిపేర్ అవుతాం, ఇంకా చాలే, ఏం ప్రిపేర్ అవుతాంలే అనే కోణం అర్థమట్లా. చాలామంది హై జాబులు కొట్టడానికి ఒక జాబ్ ఉంటే పెద్దగా ప్రయత్నం చెయ్యరు. ఇది యూనివర్సల్ ట్రూత్. కానీ
ఈ ఫినామినాని పగలగొట్టి ముందుకెళ్ళిన వాళ్ళు సక్సెస్ అయి డివైఈఓగా, ఆ తర్వాత ప్రమోషన్లో డిఈఓగా, ఆ తర్వాత కొన్ని జిల్లాలకి ఆర్జేడీగా, ఆ తర్వాత స్టేట్ వైడ్ డైరెక్టర్గా, ఈ అంచెలలో ఈ ప్రమోషన్లలో అక్కడ దాకా చేరతారు. ఈరోజు మా దేవ, ఈరోజు నేను అప్పుడు ఆప్షనల్స్ ఉండే, ఆప్షనల్స్ పెట్టుకున్నారు. మన దేవ ఆప్షనల్ హిస్టరీ, దెన్ తెలుగు, సమ్ పబ్లిక్ ఆర్ట్, జనరల్ స్టడీస్. అప్పుడు అలా ఉండే సిస్టమ్. మన దేవ కానీ, మన సుబ్బారెడ్డి కానీ, మన చైతన్య కానీ, ఇలా అనేక మంది పిల్లలు హిస్టరీ వాళ్ళకి 2.5-3 నెలలు చెప్పాను నేను, నా బాగా గుర్తు. మోడర్న్ వరల్డ్ కూడా ఉంది హిస్టరీలో. మళ్ళీ మన దేవా కానీ, మన సుబ్బారెడ్డి కానీ, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కెమిస్ట్రీ లెక్చరర్స్, జేఎల్స్. అంతకుముందు వాళ్ళిద్దరూ డిఎస్సి ఫస్ట్. అర్థమవట్లా? కెమిస్ట్రీ చేస్తూనే, సెలవు కెమిస్ట్రీ లెక్చరర్గా చేస్తూనే ఇద్దరు ఫ్రెండ్స్ పోటీ పడి మరీ కోచింగ్కి వచ్చి చిన్న పిల్లల్లా చదివారు హిస్టరీ. అప్పుడు ఆప్షనల్, ఏకంగా ఆప్షనల్ హిస్టరీ. 2006లోనో 2007లోనో చిన్న పిల్లల్లా చదివారు. మీరు ఏదన్నా అనుకోండి, చిన్న డౌట్ ఉన్నా దేవ అడిగి తెలుసుకునేవాళ్ళు. సుబ్బారెడ్డి కొంచెం ఫాస్ట్ ఉండేవాళ్ళు, దేవ నిదానం. దేవాన్ని చూసి సముద్రాన్ని చూడాలి, ఒకటే. నిదానంగా ఉంటారు దేవానంద రెడ్డి గారు. సుబ్బారెడ్డి కొంచెం ఏమంటాం దాన్ని మనం, ఎక్కువ ఎంతూజియాజం, ఎక్కువ ఏమంటాం దాన్ని మనం, ఎక్కువ తన వర్క్లో తన ప్రతిభను చూపించాలన్న జిజ్ఞాస ఎక్కువ సుబ్బారెడ్డికి. మన సుబ్బారెడ్డి పేర్లు ఇలా ఉచ్చరిస్తున్నాను అంటే నా పిల్లలు కాబట్టి, నా స్టూడెంట్లు కాబట్టి నేను ఇట్లా ఏకవచనం అంటున్నాను, ఏమనుకోకండి. ఇప్పుడు టాప్ మోస్ట్ పోస్టుల్లో ఉన్నారు ఏపీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మన వాళ్ళు, దేవా కానీ, సుబ్బారెడ్డి కానీ, వీళ్ళన్నారు. కాబట్టి నేనేమంటానంటే జాగ్రత్తగా మీరు గమనించండి. నేను కొన్ని పాయింట్లు కూడా రాసుకొచ్చాను. మనకి మీరు ఒక్కసారి వెనక్కి వెళ్ళండి. మనకి డివైఈఓ సిలబస్ ఏప్రిల్ 27వ తేదీన వచ్చింది. ఈ ఏప్రిల్ కాదు, 2023 ఏప్రిల్ 27వ తారీఖున వచ్చింది డివైఈఓ సిలబస్. అర్థమట్లా? సుమారు సంవత్సరం అయింది. అంటే టీచింగ్ కమ్యూనిటీలో ఉండి క్షణం తీరిక లేకుండా ఉండడం, రకరకాల పని భారాలు పెరగడం, రకరకాల యాప్లు నింపడం, ఇవన్నీ ఉన్నాయి టీచింగ్ కమ్యూనిటీలో. నేను ఉన్నాను యాజ్ ఏ డిగ్రీ లెక్చరర్గా, అసిస్టెంట్ ప్రొఫెసర్గా నేను ఉన్నాను, నాకు తెలుసు. కానీ ఇవి ఉన్నప్పటికీ మరోపక్క 6th సెన్స్లో ప్రిపరేషన్ చేయాలి, ఈ అవకాశం దొరికినప్పుడు ఎలా చదవాలి. నేను ఒక బాబుని అడిగాను, మీరు గ్రూప్ 2 మెయిన్స్ రాస్తారా, డివైయూకి ఇంపార్టెన్స్ ఇస్తారా అని ఒక బాబుని అడిగా మొన్న ఎలక్షన్ పీరియడ్లో. తను అన్నారు, సార్ ఆల్రెడీ నేను టీచర్ కమ్యూనిటీలో ఉన్నాను, నేను హై స్కూల్లో ఉన్నాను, కాబట్టి నాకు ఎక్కువ అవకాశం ఉంది డివైఈఓ సార్, డివైఈఓనే రాస్తాను సార్ నేను, తర్వాత గ్రూప్ 2 రాస్తే అని చెప్పి ఆయన అన్నారు. అండ్ డివైఓ మెయిన్స్ గ్రూప్ 2 తర్వాతే జరిగింది అనుకోండి. బట్ చెప్తున్నా, ఇలా ప్రిఫరెన్స్ ఎక్కువ టీచింగ్ కమ్యూనిటీలో ఉన్న మీరందరూ, హై స్కూల్ మాస్టర్లుగా ఉన్న పిల్లలు, స్కూల్ అసిస్టెంట్గా ఉన్న మీరు, ఎలిమెంటరీ స్కూల్ టీచర్లుగా ఉన్నటువంటి మీరు, టీచింగ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి వారు ఎక్కువగా ఇష్టపడే జాబ్ ఈ జాబ్. అందువల్ల మీరు చేయాల్సింది ఒక్కటే, ఈ 7 రోజులు కొంచెం చదవడానికి ప్రయత్నం చేయండి. ఇంకొకటి మనలో మన మాట ఏంటంటే, పోయినసారి గ్రూప్ 2 రాసినప్పుడు ప్రిలిమ్స్లో విద్యార్థులు లేదా ఉద్యోగార్థులు నెగిటివ్ మేనేజ్మెంట్ దెబ్బతిన్నారు. నేను చాలా బాదుకున్నాను. ఫిబ్రవరి 25 ఇప్పుడు ప్రిలిమ్స్ జరిగింది గ్రూప్ 2 ఏబిపిఎస్సి. దానికి ఒక 3 రోజుల ముందు కూడా వీడియో పెట్టాను నేను, కావాలంటే మన దాంట్లో చూడండి. నెగిటివ్ జోలికి వెళ్ళకండి, నెగిటివ్ మీద ట్రిక్స్ చేయకండి, నెగిటివ్ ఆలోచన చేయకండి, ఎంతమంది చెప్పినా వినకండి, తెలిస్తే పెట్టిరండి, లేకపోతే పెట్టొద్దు, గోయిందా, మీకు దండం పెడతాను అని కూడా చెప్పా. కానీ ఎందుకో ఒక ఫోబియా లాగా మన పిల్లలు, ఒక మేనియా లాగా అందరూ అదే తప్పు చేసి వచ్చి 40-50 మార్కులు వచ్చి కూడా 6 మార్కులకి 7 మార్కులకి 8 మార్కులకి పడిపోయి పాపం మెయిన్స్కి బాగా చదివి పెట్టుకొని ప్రిలిమ్స్ కాక సఫర్ అవుతున్నటువంటి సిస్టమ్ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. అర్థమట్లా? నేను చెప్పేది ఒక్కటే, 4 ఆన్సర్లు ఉంటాయి, మనకు తెలియకపోతే దాని జోలికి వెళ్ళొద్దు.
మీకు కూడా చెప్తున్నాను, మై డియర్ టీచర్స్ అండ్ స్కూల్ అసిస్టెంట్స్, దయచేసి టీచింగ్ కమ్యూనిటీలో ఉన్న గురువులందరికీ నేను దండం పెట్టి చెప్తున్నా, వచ్చిన మార్కులు చాలు. ఎక్స్ట్రా మార్కులు పెడితే ఒక 10 పెడితే 5 అవ్వవా, ఒక 50 పెడితే ఒక 25 అవ్వవా, ఏం కావు. 4 ఆప్షనల్స్ ఉంటాయి, అందువల్ల మనం పెట్టలేము. అయినా మీ అందరికీ తెలుసు, చాలా పరీక్షలు రాసి విన్ అయ్యి మీరు టీచింగ్ కమ్యూనిటీలోకి వచ్చారు కనుక మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. నెగిటివ్ అప్రోచ్ మీకు బాగా తెలుసు, మీరు ఏదనుకుంటే అదే ఫాలో అయిపోండి. నా ఫినామినా ఏంటంటే తెలియకపోతే దాని జోలికి వెళ్ళొద్దు. కొంతమంది అడుగుతున్నారు, సార్ పోటీ ఎంత ఉంటుంది? పోటీ ఎంత ఉంటుందండి? 5,000 మందిలో ఉంటుంది పోటీ. గ్రూప్ 2 కూడా మీరు అలాగే చెప్పారుగా, అంతే. 5,000 మందికి ఉంటుంది పోటీ. మన దేవా రాసినప్పుడు, మన సుబ్బారెడ్డి సార్లు వీళ్ళందరూ రాసినప్పుడు కూడా పోటీ బాగానే ఉంది. అప్పుడు పోటీ తక్కువ అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. పోటీ బాగానే ఉంది. ఇప్పుడంటే డిఫరెంట్ షేడ్స్లో జాబ్స్ వచ్చాయి. రియల్ ఎస్టేట్ జాబ్ అని, మార్కెటింగ్ జాబ్ అని, సాఫ్ట్వేర్ జాబ్ అని, ఇలా చాలామంది అట్లా వచ్చి అలా డివైడేషన్ అయిపోయారు. అప్పుడు ఏముంది, 2006-7లో వస్తే గవర్నమెంట్ జాబు, లేకపోతే ఉన్న జాబ్ చేసుకోవడం, లేకపోతే వ్యవసాయం చేసుకోవడం. ఇంకా పాత 2000కి వెళ్తే ఇంకేముంది, విపరీతమైనటువంటి పోటీ. అప్పుడు పోటీ ఉంది, ఇప్పుడు పోటీ ఉంది, ఎప్పుడు పోటీ ఉంది. కానీ ఇంకా రంగా చెప్పాలంటే నా అనాలిసిస్ ప్రకారం ఇప్పుడు పోటీ తక్కువ. ఎందుకంటే రకరకాల డిఫరెంట్ డైమెన్షన్ జాబుల్లోకి వెళ్ళారు, కొత్త రకం జాబులు పుట్టుకొచ్చాయి. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆ ఉద్యోగాల్లో వెళ్ళిపోయారు చాలామంది. ఇప్పుడు పోటీ తక్కువ. కాబట్టి టీచింగ్ కమ్యూనిటీలో ఉన్న మీరందరూ ఒక్కసారి మాత్రం గట్టిగా పట్టుబట్టండి. ఒక్కసారి మన సుబ్బారెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకోండి, మన దేవానంద రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకోండి. ఈరోజు ఒక లెవెల్లో ఉన్నారు వీళ్ళిద్దరూ ఏపీ ఎడ్యుకేషన్ సిస్టంలో. కాబట్టి మీరు ఆ స్థాయికి చేరాలని నేను ఆశిస్తున్నాను. ఆ తర్వాత మన పిల్లలు, సార్ మేము డివైఓ రాస్తున్నాం సార్. కొంతమంది హై స్కూల్ టీచర్లు నాకు వాట్సాప్ మెసేజ్లు పెట్టారు, సార్ హిస్టరీ ఎలా చదవాలో చెప్పండి, హిస్టరీలో ఏమేమి చదవాలి, స్క్రీనింగ్ టెస్ట్లోనే అడిగారు నన్ను. అందువల్ల అది చెప్పడం నిమిత్తం కూడా ఈరోజు నేను డివైఓ స్క్రీనింగ్ టెస్ట్ వీడియో చేయడంలో నా ఉద్దేశం. ఇందులో భాగంగా ఇక్కడ ఏమన్నారంటే, ఇది స్క్రీనింగ్ టెస్ట్లో 150 మార్కుల స్క్రీనింగ్ టెస్ట్లో హిస్టరీ ఆఫ్ ఇండియా ఎంపసైజ్ విల్ బి బ్రాడ్ జనరల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఇన్ ద సోషల్, ఎకనామిక్, కల్చరల్ అండ్ పొలిటికల్ ఆస్పెక్ట్స్ విత్ ఎ ఫోకస్ ఆన్ ఏపీ అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అన్నారు. అంటే మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇది మరి పదం విడగొట్టి దీని అర్థాలు డిక్షనరీలో చూడాల్సిన అవసరం లేదు. కానీ ఇండియన్ హిస్టరీ మొత్తం చదవాలి. స్పెషల్ ఫోకస్ ఆఫ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అన్నాడు, అట్టేం ఉండదు అంటారు. కానీ ఇండియన్ హిస్టరీ మొత్తం చదవాల్సిందే. ఎక్కువ కల్చరల్ అంశాలకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఇండియన్ హిస్టరీలో ఫోకస్ అన్నాడు కాబట్టి ఫ్రీడమ్ మూవ్మెంట్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఈ రెండూ కాకుండా ప్రత్యూష కూడా నన్ను అడిగారు, ప్రత్యూష కూడా రాస్తున్నారు. ప్రత్యూషమ్మ, ఈ రెండూ కాకుండా తల్లి ఏపీ ఫ్రీడమ్ మూవ్మెంట్ చూసుకోవాలి. ఇండియన్ ఫ్రీడమ్ మూవ్మెంట్లో భాగంగా ఏపీ ఫ్రీడమ్ మూవ్మెంట్, కంపెనీ పాలనలో ఆంధ్రదేశం, సార్వభౌముడి పాలనలో ఆంధ్రదేశం, మధ్యలో సిపాయిల తిరుగుబాటు ఇన్ ఏపీ, ఆ తర్వాత సోషల్ రిఫార్మ్ మూవ్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆఫ్టర్ దట్ ఫ్రీడమ్ మూవ్మెంట్లో 5 మూవ్మెంట్లు ఉన్నాయి. ఇది వందేమాతరం మూవ్మెంట్ ఇన్ ఆంధ్ర, హోమ్ రూల్ మూవ్మెంట్ ఇన్ ఆంధ్ర, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఇన్ ఆంధ్ర, సాల్ట్ సత్యాగ్రహ ఇన్ ఆంధ్ర, దెర్ ఆల్సో క్విట్ ఇండియా మూవ్మెంట్ ఇన్ ఆంధ్ర. ఇది ఈ పాయింట్లు. తర్వాత ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్, ఆంధ్ర రాష్ట్రం ఫార్మేషన్, ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్, విడిపోవడం 2014, అంత అవసరం లేదు. జస్ట్ ఇండియన్ ఫ్రీడమ్ మూవ్మెంట్ని టచ్ చేసేటప్పుడు మీరు సౌత్కి దిగి ఏపీ ఫ్రీడమ్ మూవ్మెంట్ని టచ్ చేయాలి. ఏపీ ఫ్రీడమ్ మూవ్మెంట్ నుంచి మీకు వాళ్ళు అడిగే ఆ 30 ప్రశ్నలు ఎన్నో ఉంటాయి కదా, ఆ ప్రశ్నల్లో ఖచ్చితంగా ఏపీ ఫ్రీడమ్ మూవ్మెంట్ నుంచి 4-5 ప్రశ్నలు వస్తాయి. ఇన్క్లూడ్ అల్లూరి సీతారామరాజు రంప పోరాటం. నేను ఎందుకు చెప్తున్నానో వినండి. ఎందుకంటే అప్పుడు ఏది దేవా వాళ్ళకు కూడా నేను క్లాసులు చెప్పాను, ఇప్పుడు మీకు కూడా దీన్ని ముఖ్యంగా చెప్తా ఉన్నాను. ఇంతటి అనుభవం ఉన్న వాళ్ళు ఏపీలో ఎవరు లేరు టీచింగ్ కమ్యూనిటీలో, అంటే కోచింగ్ కమ్యూనిటీలో ఒక మాట చెప్పాలంటే. అప్పటి నుంచి నేను ఎన్నో అనుభవాలు పోగు చేసుకుని ఈరోజు ఇక్కడ దాకా వచ్చా. కాబట్టి మీకు నేను చెప్తున్న విధానాన్ని మీరు ఫాలో అవ్వండి. ఇండియన్ హిస్టరీ మొత్తం చూడండి. ఇండియన్ ఫ్రీడమ్ మూవ్మెంట్ చూసుకుంటూ డౌన్లోకి దిగి ఏపీ ఫ్రీడమ్ మూవ్మెంట్ కూడా చూసుకోండి చాలు. అర్థం అట్లా కల్చరల్ అంశాలు చూసుకుంటూ పోండి.
వాళ్ళు కూడా సిలబస్లో డైరెక్ట్గా ఇస్తే పోదా, ఇండియన్ హిస్టరీ అండ్ ఏపీ ఫ్రీడమ్ మూమెంట్ అంటే అయిపోయేది. వాళ్ళు ఏదో రకరకాలుగా మెలికలు పెట్టి కొంచెం అటు ఇటు వంకరలు తిప్పి సిలబస్ని అలా తీసుకొచ్చారు. కానీ అదంతా అవసరం లే. ఇండియన్ హిస్టరీ చదవాలి, ఏపీ ఫ్రీడమ్ మూమెంట్ మాత్రం చదవాలి. అర్థం అట్లా ఇది చదవండి చాలు. మీరు మీ యొక్క చేస్తున్నటువంటి జాబ్లో గురువులుగా ఉన్న మీరు ఇంకా హై స్టేటస్కి మీరు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మీకు ఇంకో మాట కూడా నేను చెప్పగలను. ఇదే టైంలో మన సుబ్బారెడ్డి గారు, దేవానంద రెడ్డి గారు 2007లో ఎగ్జామ్ రాసినప్పుడు అదే దాంట్లో రమేష్ అని ఉన్నారు, తెలంగాణ మెదక్ నల్గొండ జిల్లా అనుకుంటా. తను అంతకుముందు డిఎస్సి రాస్తే ఉమ్మడి రాష్ట్రం రాలేదనంటే మిస్ అయింది 6 మార్కు 1 మార్కులో చంద్రబాబు నాయుడు గారి అప్పుడు డిఎస్సిలో. కానీ తను డివైఓ రాసి డివైఓ జాబ్ కొట్టారు. డిఎస్సి మిస్ అయింది, డివైఓ జాబ్ కొట్టారు. ఇప్పుడు కూడా తను ఒక రేంజ్లో ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో, రమేష్ అని. అంటే నేను ఎందుకు చెప్తున్నాను, మంచి అవకాశం. అసలు ఈ పోస్టులు పుష్కరానికి ఓ పండగ అన్నట్టుగా గోదావరి పుష్కరాలు 12 ఏళ్లకి, గోదావరి పుష్కరాలు 12 ఏళ్లకి, తుంగభద్ర పుష్కరాలు 12 ఏళ్ళకి అన్నట్టుగా కొన్ని ఏళ్లకు కానీ ఈ ఉద్యోగాలు పడవు. అర్థం అట్లా పడిన దాన్ని లటక్కున మనం పట్టుకోవాలి. కాబట్టి మన టీచింగ్ కమ్యూనిటీ అందరికీ నేను చెప్తున్నా, ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకండి. ఓకే, సుబ్బారెడ్డి గారిని స్ఫూర్తి తీసుకోండి, దేవానంద రెడ్డి గారిని స్ఫూర్తి తీసుకోండి, మరింత రాణిస్తూ ముందుకెళ్ళండి. మే 25న జరిగే ప్రిలిమ్స్కి, స్క్రీనింగ్ టెస్ట్కి మీ అందరికీ హిస్టరీ రఫీ సార్ బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ, మీరు మీ యొక్క డిపార్ట్మెంట్స్లో అంచెలంచెలుగా ఎదగాలని, విధాన నిర్ణయాలు తీసుకునే స్థాయిలో ఈరోజు మనవాళ్ళు ఉన్నట్టు మీరు ఉండాలని నేను కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను. ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి, వదలకండి. స్క్రీనింగ్ టెస్టే కదా, తర్వాత మీ సబ్జెక్టులు ఎటు ఉంటాయి, వాటిల్లో దున్ని పారేయచ్చు. మీరు ఉంటారా నాన్న? నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. కాబోయే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్లందరికీ, ముఖ్యంగా స్క్రీనింగ్ టెస్ట్ క్లియర్ చేసే వాళ్ళందరికీ బెస్ట్ ఆఫ్ లక్.